Welcome students and my dear parents. JEE 2026 సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్గా ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు ఎన్టీఏ అఫీషియల్గా డాటా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకున్నది 2025 సంబంధించిన డాటా. సో మీకు క్లారిటీగా అసలు టోటల్గా ఓన్లీ సెషన్ 1 అనే కాదు, సెషన్ 2 ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయొచ్చు, కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీగా చెప్తాను. మనకు 13,368 స్టూడెంట్స్ అయితే సెషన్ 1 ఎగ్జామ్ రాశారు. అదే 2025లో చూసుకుంటే మన కౌంటు ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ కౌంట్ ఇవ్వలేదు, మనకు ఓన్లీ షెడ్యూల్డ్ క్యాండిడేట్స్ అంటే అడ్మిట్ కార్డ్స్ వచ్చిన వాళ్ళే కౌంట్ ఇచ్చారు. అడ్మిట్ కార్డ్ రాకుండా ఎగ్జామ్ వాళ్ళకు అప్లికేషన్ క్యాన్సిల్ అయిన వాళ్ళ, లాస్ట్ మూమెంట్ ఫీ పేమెంట్ చేయకుండా వెళ్ళిన వాళ్ళ, డబుల్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళ, ఫోటో మిస్ మ్యాచ్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళ ఆల్మోస్ట్ 90,000 స్టూడెంట్స్ అయితే ఉన్నారు కౌంట్ అది. సో అది టోటల్గా రిజిస్ట్రేషన్ కౌంట్ చూసుకుంటే అంతవరకు వస్తుంది. కానీ షెడ్యూల్డ్ క్యాండిడేట్ ఓన్లీ ఎగ్జామ్ షెడ్యూల్ అయ్యి వాళ్ళకి అడ్మిట్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మనకు 2025లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళు 13 lakhs ఉంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు 12,58,000 స్టూడెంట్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ సెషన్ 1 ఎగ్జామినేషన్కి 50,000+ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాశారు. 2025లో ఇంకా సెషన్ 2కి అప్లై చేసిన స్టూడెంట్ కౌంట్ ఇక్కడ ఉంది. యూనిక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఓన్లీ సెషన్ 1 ఎగ్జామ్ ప్లస్ ఓన్లీ సెషన్ 2 ఎగ్జామ్, 2 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కాదు, ఓన్లీ సెషన్ 1 ప్లస్ ఓన్లీ సెషన్ 2కి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కౌంటు 14,75,000 స్టూడెంట్స్ ఉన్నారు. సెషన్ 1 నుంచి సెషన్ 2కి మనకు ఎంత మెంబర్ స్టూడెంట్స్ కౌంట్ ఇంక్రీజ్ అయిందంటే 2 lakhs+ స్టూడెంట్స్ కౌంట్ ఇంక్రీజ్ అయింది. ఈ ఇయర్ కూడా ఆల్రెడీ ఇక్కడ మిస్ అయిన స్టూడెంట్స్ మళ్ళీ వచ్చి ఎగ్జామ్ అయితే రాస్తారు, వాళ్ళు యూనిక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్కే వస్తుంది. ఇప్పుడు సెషన్ 1కి ఆల్రెడీ కౌంట్ 50,000+ ఉంది. సో లాస్ట్ ఇయర్ ఏదైతే 14,75,000 ఉందో ఈ ఇయర్ అయితే 15 lakhs+ అయితే మ్యాక్సిమం క్రాస్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. స్టూడెంట్స్ ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, చేస్తారు కాబట్టి ఉంటారు. సో మనకి ఇక్కడ ఈ కౌంట్ వల్ల ఏమి యూజ్ ఉంది? ఇంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసినా కరెక్ట్గా చదువుకొని రాసే వాళ్ళు ఉండరు కదా అంటే కౌంట్ వల్లే యూజ్ ఉంది. ఎందుకు అంటే మన సిఆర్ఎల్ ర్యాంక్స్ అనేవి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ బేస్ చేసుకునే ఫార్ములాలో ఉంటాయి కాబట్టి ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనకు ర్యాంక్స్ రావాలంటే ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంటే డిసైడ్ చేస్తుంది. దానివల్ల ర్యాంక్స్ షఫల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ర్యాంక్స్లలో షఫలింగ్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. అంటే మీరు లాస్ట్ ఇయర్ సేమ్ ఒక 15,000 సీటు ర్యాంక్కి ఎక్స్పెక్ట్ చేస్తున్న సీటు అది ఈ ఇయర్ అది 15,000కి అయితే రాకపోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ 15,000కి ఎంత పర్సెంటేజ్కి ర్యాంక్ వచ్చిందో అదే సేమ్ పర్సెంటేజ్కి ఈ ఇయర్ ఆ 15,000 కాస్త 15,500 అయినా అవ్వచ్చు, ర్యాంకు 16,000 అయినా అవ్వచ్చు సిఆర్ఎల్ ర్యాంక్ అనేది. సో పర్సెంటేజ్ బేస్ చేసుకొని ర్యాంక్స్ అయితే డిఫరెన్స్ రావడానికి అయితే మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. కాబట్టి సెషన్ 2 ఎగ్జామినేషన్ ఐపీఈ తర్వాత స్టార్ట్ చేసే స్టూడెంట్స్ కరెక్ట్గా టైం యూటిలైజ్ చేసుకొని సెషన్ 1 కంటే ఎక్కువ మార్క్స్ అటెంప్ట్ చేసి తెచ్చుకునేలాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.